శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో 2024-2025 క్రోధినామ సంవత్సర మేనరాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా ఈ మేనరాశిలో పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. రాజ్య పూజ అవమానాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభమై సంవత్సర కాలం అయింది. 2024-25లో జన్మరాహుగా ఉంటాం. గురుడు తృతీయ సంచారం, శని వ్యయ సంచారం, ఈ 3 గ్రహాలు కూడా తామ్రమూర్తులుగానే ఈ 2024-25 సంవత్సరంలో సంచారం చేయడం వల్ల ఈ మేనరాశి వాళ్ళకి కొంచెం కష్టాలు అధికంగానే ఉంటాయని చెప్పచ్చు. కాబట్టి శనికి, రాహువుకి, గురుడికి కూడా వీలైనన్ని సార్లు అవకాశం ఉన్న మేరకి శాంతులు చేసుకుంటే కనుక దాని యొక్క ఫలితం సక్రమమైన రీతిలో మనం ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మేనరాశి వాళ్ళంతా కూడా గురుడికి, శనికి, రాహువుకి వీలైనంతగా జపతర్పణ హోమాలు చేయించుకోవటం, అట్లాగే జన్మరాహు అవటం వలన చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు, మోకాళ్ళ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడిస్తే బాగుంటుంది. ఇకపోతే మిగతా విషయాలు రాశి మాసవారంగా చూసుకున్నట్టయితే ఎట్లా ఉంటాయి ఏంటో చూద్దాం. చైత్రమాసం చూసుకున్నట్టయితే ఈ చైత్రమాసం అంతా కూడా గ్రహస్థితి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాలని కూడా జన్మ వ్యయాల్లోనే ఉంటాయి కాబట్టి ఈ చైత్రమాసం ఈ మేనరాశి వాళ్ళకి అన్ని రకాలుగానే కూడా వ్యతిరేక దిశలోనే ఉంటుంది. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, గృహపరంగా, సంతానపరంగా, విద్యాపరంగా విద్యార్థులకి, అట్లాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా, షేర్ మార్కెట్ వాళ్ళకి షేర్ మార్కెట్ పరంగా అన్ని రకాలుగా కూడా ఈ చైత్రమాసం పూర్తి వ్యతిరేక స్థితిలో ఉంటుంది. అట్లాగే అన్ని రంగాల వాళ్ళు కూడా ఈ చైత్రమాసం కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఇకపోతే వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసంలో ప్రథమార్థం అంతా కూడా చైత్రమాస ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది. ద్వితీయార్థం నుంచి చాలా బాగుంటుంది. ఎందుకంటే గ్రహాన్ని కూడా ద్వితీయ తృతీయాల్లో ఉండటం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. కొంత ఊరటగా ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా శని, రాహు, గురుల యొక్క ప్రభావం మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. కాబట్టి వైశాఖ మాసం ద్వితీయార్థం నుంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు కూడా శ్రమకు తగ్గ ఫలితాలు లభిస్తాయి. వ్యాపారస్తులు కూడా అట్లాగే ఉంటుంది. అట్లాగే ఉద్యోగస్తులు కూడా అట్లాగే ఉంటుంది. సొంతంగా వృత్తి వ్యాపారాలు చేసిన వాళ్ళు కూడా అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఉపశమనం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే జ్యేష్ఠమాసం. జ్యేష్ఠమాసం చూసుకున్నట్టయితే కూడా వైశాఖ మాసం ద్వితీయార్థం నుంచి జ్యేష్ఠమాసం సంపూర్ణంగా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. మార్కెట్లో పెట్టుబడి పెట్టడం కానీ, రుణాలు తీర్చడం కానీ, గృహంలో బంధుమిత్ర సమాగమనం కానీ, గృహంలో వివాహ శుభకార్యాలు జరగడం, విద్యార్థులు ఆశించిన ఫలితాలు రావటం, మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళటం అట్లాగే ఉంటుంది. అట్లాగే విదేశీ యోగం చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఈ మేనరాశి వాళ్ళకి ఈ 2024-25 సంవత్సరం కలిసి వచ్చేటటువంటి అవకాశం. ఎందుకంటే జన్మరాహు, వ్యయంలో శని ఇద్దరు కూడా విదేశీ యోగకారకులు, విదేశీ యోగాన్ని ఇవ్వగలుగుతారు. అట్లాగే ఆషాఢ మాసం చూసుకున్నట్టయితే కనుక ఈ మాసం అంతా కూడా గ్రహాలు చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో ఉండటం వల్ల ఆషాఢ మాసం కూడా అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. అన్ని రకాలుగా కూడా ఈ వారం వీళ్ళకి చాలా అభివృద్ధికరంగా కూడా అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఆషాఢ మాసం కూడా మేన రాశి వాళ్ళకి అభివృద్ధికరంగానే ఉంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలన్నా, రుణాలు తీర్చాలన్నా కానీ అనుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది. అట్లాగే మంచి విద్యార్థులు కూడా మంచి ఉచ్చస్థితికి వెళ్ళేటువంటి పరిణామాలు ఉంటాయి. అట్లాగే శ్రావణ మాసం చూసుకున్నట్టయితే కనుక గ్రహాలని కూడా నవమ, పంచమ స్థానాల్లో ఉండటం వల్ల ఈ నవమ, పంచమ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలను కూడా శుభ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఈ శ్రావణ మాసం కూడా
అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంటుంది. ఏదైతే జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో మనం మంచి రిజల్ట్స్ అనుకున్నాం అవన్నీ కూడా శ్రావణ మాసంలో కూడా ఉంటాయి. శ్రావణ మాసం కూడా వీళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుంది. అట్లాగే భాద్రపద మాసం కనుక చూసుకున్నట్టయితే భాద్రపద మాసంలో కనుక గ్రహాలని షష్ఠ సప్తమ స్థానాల్లోకి వస్తాయి, సంచారం చేసేటువంటి స్థితి ఉంటుంది. మంచి యోగకారకమైనటువంటి పరిస్థితి. ఈ భాద్రపదం శ్రావణ మాసాల్లో రవి స్వక్షేత్ర గమనం కాబట్టి ప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ వారు ఆరోగ్యాన్ని ఇస్తాడు, అట్లాగే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. గురుడు తృతీయంలో ఉండటం వలన అభివృద్ధికరంగా ఉంటుంది. శని వ్యయంలో ఉన్నటువంటి శనీశ్వరుల వల్ల కొంచెం పనులు మందగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శనీశ్వరుల వారికి ముందు చెప్పుకున్నట్టుగా శనికి, గురుడికి, రాహుకి శాంతులు చేసుకోవడం చాలా అవసరం. అట్లాగే ఆశ్వీజ మాసం చూసుకున్నట్టు కనుక ఈ మాసం అంతా కూడా గ్రహాలు సప్తమ స్థానంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలను కూడా వ్యతిరేక దిశలోనే ఉంటాయి. కొంచెం భార్యకి అనారోగ్య సూచనలు, సంతానం పట్ల కొంచెం చికాకులు, అనుకోకుండా దూర ప్రయాణాలు చేయటం, అధిక ఖర్చులు, బంధుమిత్రులు రావటం ఇవన్నీ కూడా ఉంటాయి. ఆశ్వీజ మాసం కార్తీక మాసం కూడా సేమ్ ఇదే పొజిషన్లో కార్తీక మాసం కూడా ఉంటుంది. కాబట్టి కార్తీక మాసం కూడా కొంచెం ఆశ్వీజ కార్తీకాలు రెండు కూడా జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితిలో ఉంటాయి. ఎందుకంటే ఈ 2 మాసాలు కూడా గ్రహాలు సప్తమ అష్టమ స్థానాల్లో ఉండటం వలన అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం ఉండదు. కాబట్టి ఆశ్వీజ కార్తీకాలు రెండు కూడా కొంచెం చికాకును, మానసిక ఆందోళన, శారీరక రుగ్మత, రుణాలు చేయవలసి రావటం ఇవన్నీ కూడా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక ఇబ్బంది ఉండదు. ఈ మార్గశిర మాసం కనుక చూసుకున్నట్టయితే కనుక గ్రహాలని కూడా నవమ స్థానంలోకి వచ్చేయడం వల్ల మంచి లాభసాటిగా ఉంటుంది. పూర్వం ఉన్నటువంటి సమస్యల్లోంచి బయటికి వచ్చి కొంచెం అభివృద్ధికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. మార్గశిర మాసం అంతా కూడా రవి 9వ ఇంట్లో 10వ ఇంట్లో రావడం వల్ల చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి పూర్వం ఏవైతే ఇబ్బంది పడ్డామో అవన్నిటి నుంచి కూడా బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. పుష్యమాసం కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ పుష్యమాసం గ్రహాలని కూడా దశమ ఏకాదశ స్థానాల్లోకి వచ్చేస్తాయి గ్రహాలు. కాబట్టి అన్ని రకాలుగా కూడా అనుకూలమైనటువంటి స్థితే ఉంటుంది. అభివృద్ధికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. షేర్ మార్కెట్ వాళ్ళకి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అట్లాగే సొంత వృత్తుల వాళ్ళకు కూడా అభివృద్ధికరమైనటువంటి వాతావరణమే ఉంటుంది. పోతే మాఘమాసం, ఈ మాఘమాసం వచ్చేసరికి గ్రహాలని కూడా మళ్ళీ వ్యయంలో ఏకాదశంలోనూ ఉంటాయి. ఈ వ్యయ ఏకాదశాల్లో ఉన్నటువంటి గ్రహాలు, ఏకాదశంలో ఉన్నటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యయంలో ఉన్నటువంటి గ్రహాలు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కలగజేసేటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండి సరిపోతుంది. ఫాల్గుణ మాసం, ఈ ఫాల్గుణ మాసం అంతా కూడా పూర్తి వ్యతిరేకత ఉంటుంది. చైత్ర మాసం అయితే ఎట్లా ఉందో ఈ ఫాల్గుణ మాసం కూడా అట్లాగే ఉంటుంది. ఎందుకంటే గ్రహాలను కూడా మళ్ళీ జన్మరాశిలోకి వ్యయ రాశిలోకి వచ్చేయటం వల్ల కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఏమైనప్పటికీ 2024-25 క్రోధినామ సంవత్సరం మీనరాశి వాళ్ళకి 90% అనుకూలం, 10% వ్యతిరేకంగా ఉంటుంది. అయితే ఇది కూడా శనికి, గురుడికి, రాహుకి శాంతులు చేయించుకోవడం వల్ల కలిగేటటువంటి లాభంగా మనం గ్రహించాలి. ఎందుకంటే జన్మరాహు అనుకూలమైన వాతావరణం కాదు. అసలు సూత్రం ఏంటంటే శనివత్ రాహు, కుజవత్ కేతువు అనే అర్థం. అంటే శని ఇచ్చేటటువంటి ఫలితాలని రాహు ఇస్తాడు, కుజుడు ఇచ్చేటటువంటి ఫలితాలని కేతు ఇస్తాడని అర్థం. కాబట్టి ఈ జన్మశనిలో ఉన్న జన్మరాహు ఎట్లయితే ఉన్నారో దీన్ని కూడా జన్మశనిగానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఏలినాటి శని ఒక పక్క జన్మరాహు, తృతీయంలో గురుడు కూడా అనుకూలమైనటువంటి పరిణామాలు ఎక్కడా కూడా అనుకూలించే వాతావరణం ఉండదు. అన్ని రకాలుగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పట్ల కానీ, ఆర్థిక, వ్యాపార, వృత్తి రంగాలు అన్ని రంగాల్లో వాళ్ళు కూడా ఈ మీనరాశి వాళ్ళు ఈ 2024-25 క్రోధినామ సంవత్సరం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. దీనికల్లా మార్గం ఏంటంటే శనికి, గురుడికి, రాహుకి తగిన శాంతులు చేసుకోవటం, సంపూర్ణంగా ఆరోగ్యాన్ని పొందడం, దాంతోపాటు వీలైనంత వరకు మృత్యుంజయ హోమం కూడా చేసుకోవటం, వీలైతే శనివారం శివాలయానికి వెళ్ళి శివీశ్వరుడికి అభిషేకం చేయించుకోవటం, నువ్వులు దానం ఇవ్వటం, అట్లాగే ఆదివారం నాడు మినుములు దానం ఇవ్వటం, ఇట్లా చేసుకున్నట్టయితే కనుక చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. సర్వే జనాలు సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.